రాసిన లెక్కలే రాస్తూ ఉంటావా? ఎరా అఖిల్, నీకు అప్పచెప్పిన పని ఏం చేశావు? చేస్తానన్నా, చేస్తాను. ఎప్పుడు చేస్తావు? మీ ఇద్దరూ ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? అభి ఒక్కడు ఎన్ని పనులను చేస్తాడు? ఎరా భాస్కర్, నీకు పెద్దగా లౌక్యం తెలియదనే కదా అభి నీకు లెక్కలు రాసే పని అప్పచెప్పాడు. ఆ ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? ఒక స్థాయి వరకేరా అమాయకత్వాన్ని భరించేది. ఆ తర్వాత అది మూర్ఖత్వం అవుతుంది. నీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంకా నువ్వు తెలుసుకోపోతే ఎలా? నువ్వేంట్రా అఖిల్, నువ్వింకా చిన్నవాడివని అభి నీకు పెద్ద పెద్ద పనులు అప్పచెప్పలేదు. చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎలా? ఇంట్లో ఒక్కడు పనిచేసి అంతమందిని పోషించాలంటే సాధ్యమవుతుందా? పనుల ఒత్తిడిలో అభి ఎంత నలిగిపోతున్నాడో అర్థమవుతుందా మీకు? అభికేమో వ్యాపారంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమని చెప్పాల్సొస్తోంది. మీకేమో వ్యక్తిగత జీవితంతో పాటు సంపాదన కూడా అవసరమని చెప్పాల్సొస్తోంది. ఇంకెప్పుడు బాధ్యతగా ఉంటారు? అభితో పోల్చి మిమ్మల్ని అవమానించడం నా ఉద్దేశం కాదు. మీ ముగ్గురు నాకు సమానమే. మీరే నా జీవితం కూడా. కానీ మీకు కూడా విడివిడిగా జీవితాలున్నాయి. భార్యా పిల్లలున్నారు. వాళ్ల గురించి ఆలోచించండి. మీ అన్నగా తమ్ముడిగా అభి మీకోసం ఎంతైనా కష్టపడచ్చు. కానీ అభి ఒక్కడే ఎందుకు కష్టపడాలి? రేపొద్దున వసు అడిగితే ఏం సమాధానం చెప్తాం? కనీసం మీ భార్యలకైనా మీరు సమాధానం చెప్పగలరా? మీ గురించి బాధపడాలో లేక భయపడాలో అర్థం కావడం లేదురా. 2 చక్రాలు కదిలితేనే బండి నడుస్తుంది. అలాగే మీ ముగ్గురు బాధ్యతగా ఉంటేనే ఈ బతుకు బండి నడుస్తుంది. తండ్రిని కాబట్టి మంచిగా చెప్తున్నాను. మరొకరు చెప్పే పరిస్థితి తీసుకురాకండి. అబ్బా, ఈ అభిగడున్నంతసేపు ఈ రూమ్ పులిబోనులా ఉంటుంది. ఈ రూమ్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ? ఆయ్! అరే, భలే మెత్తగా ఉంది. రూమ్ అద్దంలా ఉంది. బాగా సర్దుకుంది. ఆ ఎందుకు సర్దుకోదు? తనకిదేమన్నా మొదటి పెళ్ళా, రెండో పెళ్ళాయే. నాకు రెండో పెళ్ళయి ఇంతకన్నా బాగా సర్దుకునేదాన్ని. అబ్బా, ఎంత బాగుందో. వెంటనే రెండో పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. అనిపిస్తే మాత్రం చేసుకోగలనా ఏంటి? ఈ బతుకి గింతే. అవును, అభి వసూల మధ్య ఆ విషయం జరుగుంటుందా? చిన్నోడు హారిక అయితే చిలక గోరింకల్లా ఉంటున్నారు. మరి వీళ్ళెలా ఉంటున్నారు?
ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ రూమ్లో ఉన్నానా? అయ్యో అదేం లేదు పిన్ని గారు. ఈ ఇల్లు మీది, మీరెక్కడైనా ఉండొచ్చు. పేరుకే ఇల్లు నాదమ్మా, కానీ ఈ ఇంట్లో ఏది నాది కాదు. నీకోసమే వచ్చాను. ఇలా కూర్చుందు గాని. ఎలా ఉందమ్మా ఈ ఇల్లు? ఆ, బాగుంది. మీ అత్తయ్య కోపంలో ఏదైనా అంటే పట్టించుకోవద్దు. అత్తా కోడళ్ల మధ్య చిన్న చితక గొడవలు సహజమే. ఆ, అదేం లేదండి. నేను మీ అమ్మ లాంటి దాన్ని. అప్పుడప్పుడు నేనేమన్నా కూడా చూసి చూడనట్టు వదిలేసే. అవును, అభి ఎలా ఉంటున్నాడు నీతో? ఆ, ఆ, బానే ఉంటున్నారండి. ఆ, ఆ, అంటే మీ ఇద్దరి మధ్య ముద్దు ముచ్చట్లు జరుగుతున్నాయా అని. ఎవడేంటి ఇలా అడిగేసింది? ఇదేంటి అడగ్గానే పైకి లేచింది? అవేవి మా మధ్య జరగట్లేదు అని చెప్తే మళ్ళీ అత్తయ్యతో చెప్తుందేమో. మా అబ్బాయితో సరిగ్గా ఉండట్లేదని అత్తయ్య గారు తిడతారేమో. ఏంటి ఇంతగా ఆలోచిస్తోంది? అవుననా కాదనా? అన్నీ జరుగుతున్నాయని చెప్తే బెటర్ కదా, ఇంకే గొడవ ఉండదు. ఏంటమ్మా అడగకూడని ప్రశ్న అడిగానా ఏంటి? ఆహా, ఆ, అదేం లేదు పిన్ని గారు. మరి సమాధానం చెప్పమంటే సిగ్గుపడుతూ అలా తల ఊపుతున్నావేంటి? ఆహా, అర్థం చేసుకోండి. అమ్మని అంటే అభేగాడు దీంతో అంత బాగుంటున్నాడా? అంటే వాడు తన మొదటి పెళ్ళాన్ని ఇంకా మర్చిపోలేదు కదమ్మా. నీతో ఎలా ఉంటున్నాడా అని. ఆ విషయం నాకెలా తెలుసు పిన్ని గారు? అంతేలేమ్మా, ఆడపిల్లవి నువ్వు మాత్రం ఏం చేస్తావు? అయితే ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారన్నమాట. మ్మ్, అనవసరంగా దీన్ని అడిగానే. ఇప్పుడు ఇది సంతోషంగా ఉందంటే నా కడుపు రగిలిపోతుంది. నాకు పెళ్ళయ్యుంటేనా నేను సంతోషంగా ఉండేదాన్ని. వానలు పడాలని కప్పలకి కుక్కలకి పెళ్లి చేస్తున్నారు. నా పంట పండాలని నాకెందుకు పెళ్లి చేయరు? సరేనమ్మా, సంతోషంగా ఉండు, నేనొస్తాను. అలాగే పిన్ని గారు. ఇది నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? నిజమే అయ్యుంటుందిలే. అభిగాడు ఈ మధ్య కాస్త ఉల్లాసంగా ఉంటున్నాడు. ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పాను. తదాస్తు దేవతలు విని నిజం చేయరు కదా. అమ్మో, ఏయ్, డోర్ వేస్తున్నావంటే? ఇప్పటికే నాన్న పెట్టిన గడ్డి చాలదా? మళ్ళీ నీతో ముద్దు ముచ్చట్లు పెట్టించుకోవాలంటే నా వల్ల కాదు. సిగ్గులేదా ఆ మాట అనడానికి? ఎందుకండి మీరు సిగ్గుపడాలి? మావయ్య గారు అన్న మాటల్లో తప్పేముంది? నేను సిగ్గుపడట్లేదు పావని, బాధపడుతున్నాను. నేను బాధపడ్డానికి కాదు, బాగుపడ్డానికి మా నాన్న మాట్లాడినాడు. చెట్టంత కొడుకుని పట్టుకొని ఆయన అన్నని మాటలు ఎలా అంటారు? ఏ
నీకు పని చేత కదా? లెక్కలు రాయడం తప్ప నాకు మరో పని రాదు పావని. అభిలాగా లౌకికంగా మాట్లాడలేను. అభిలా దూసుకుపోయేలా చొరవ నాకు లేదు. రాకపోతే నేర్చుకోవాలండి, తెలియకపోతే తెలుసుకోవాలి. ఎప్పటికీ ఇలాగే ఉండిపోతానంటే ఎలా? ఇలా ఉండాలని నాకు లేదు. అభి అన్నయ్యకి హెల్ప్ చేద్దామనే ఉంది. త్వరగా అన్నీ నేర్చుకుంటాను. ఇంకా నేర్చుకోవడం ఏంటి? నీకన్నీ తెలుసు. నీలా మీ అభి అన్నయ్య భాస్కర్ అన్నయ్య కూడా పని చేయలేరు. అభి అఖిల్ పనిచేస్తూ ఉంటే మీరు మాటలు పడాల్సొస్తుంది. మనకు 2 పిల్లలున్నారండి. వాళ్ల గురించి ఆలోచించైనా మీరు కాస్త మారాలి. నేను బద్దకస్తున్నే, బాధ్యత లేనివాణ్ణి కాదు, భయస్తుండే. ఎవరికి భయపడాలి అఖిల్? నువ్వేమైనా చేత కానివాడివా? మీ అన్నయ్యలు చేసే పని నువ్వు చేయలేవా? నువ్వు ఇప్పుడే మా మామ్ డాడీతో మాట్లాడి నీకు విడిగా ఈవెంట్స్ ఇప్పిస్తా. సపరేట్గా బిజినెస్ చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునండి, రేపు ఎవరికి వారు విడిగా వ్యాపారాలు చేసుకోమని మావయ్య గారు చెప్తే గుమాస్తాలా మీరు లెక్కలు రాస్తూ కూర్చుంటారా? మా నాన్న ఎప్పటికీ అలా విడదీయరు పావని. విడిపోయి విడిగా బిజినెస్ చేసే థాట్ నాకు లేదు హారిక. దయచేసి ఇంకెప్పుడు ఆ ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. అయితే ఇలాగే మీ నాన్నతో మాటలు పడుతూ ఉంటావా? మావయ్య గారు మీ మంచి కోసమే చెప్పారు. మిమ్మల్ని విడదీసే ఆలోచన ఆయనకి లేకపోవచ్చండి. అలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు అని అడుగుతున్నాను. మరేం చేయమంటావు పావని? నీ ఇష్టం వచ్చినట్టు చేయ అఖిల్. ఇక నేనేం ఇన్వాల్వ్ అవ్వను. ఎందుకలా అరుస్తున్నావు? అమ్మ వింటుంది. నేను వింటానని మీ నాన్నకి తెలీదా? నెమ్మదిగా భయాన్ని పోగొట్టుకుని ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించండి. అవసరమే అన్నీ నేర్పిస్తుంది. ధైర్యం ముందుకు తీసుకెళ్తుంది. కోపడుకు హారిక. నెక్స్ట్ మా నాన్న నన్ను మెచ్చుకునేలా చేస్తాను. ఓకేనా? లవ్ యూ బేబీ. హలో మై లిటిల్ హార్ట్స్. ఎలా ఉంది స్కూల్ ఈరోజు? వెళ్దామా? ఫైన్ డాడీ. డాడీ మీ పక్కన నేనే కూర్చుంటాను. లేదు, నేనే డాడీ పక్కన కూర్చుంటాను. ఓకే. ఎవరో ఒకరు కూర్చుందర్లే అమ్మా. జస్ట్ కమ్ కమ్ కమ్. అయితే టాస్ వేయి డాడీ. ఎందుకు? హెడ్ పడితే నేను, టైల్ పడితే తను నీ పక్కన కూర్చుంటాం. ఓకే. హెడ్స్ ఎవరిది? నాది. టేల్స్ నీదా? నాది. టేల్సా హెడ్సా? హెడ్సా టేల్సా? టేల్సా హెడ్సా? ఓకే, ఓపెన్ చేయనా? టైల్స్. హే, నేనే విన్నాను. ఓకే ఓకే నాన్న, రేపు ఈ టాస్లు ఏమొద్దు కానీ నువ్వే నా పక్కన కూర్చుంది కానీ, ఓకేనా? థ్యాంక్ యూ డాడీ. వెళ్దామా? రా నాన్న.
డాడీకి ఈరోజు ఇటువైపు పని పడింది. పనిలో పనిగా మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను. రోజు నువ్వే వస్తే బాగుంటుంది నాన్న. ట్రై చేస్తానమ్మా. ఇది వరకు నువ్వే వచ్చేవాడివి. కొత్త మమ్మీ వచ్చాక మమ్మల్ని పట్టించుకోవడం మానేశావు. అదేం లేదమ్మా, మీతో టైం స్పెండ్ చేస్తూనే ఉన్నాను కదా. ఇంతకు ముందులా ఉండట్లేదు నాన్న. నువ్వు మారిపోయావు నాన్న. నేను ఎప్పటికీ మారనమ్మా. మీరే నా ఫస్ట్ ప్రయారిటీ. మరి ఆ బన్నీకి ఎందుకు గిఫ్ట్ ఇచ్చావు? అంటే మీకు చాలా గిఫ్ట్లు ఇచ్చాను కదా. అయినా సరే వాడికి ఇవ్వడం మాకు నచ్చలేదు. తప్పు. బన్నీ మీకు అన్నయ్య అవుతాడు. వాడు మా కన్నయ్య ఏంటి? మేము ఒప్పుకోం. అరే అలా అనకూడదమ్మా. మీ ముగ్గురు ఫ్రెండ్స్గా ఉండాలి. మేము వాడితో ఉండం. వాడు మాకు నచ్చలేదు. కమాన్ కీర్తి అను, మీతో తను బాగానే ఉంటున్నాడు కదా. వాడితో మేము ఉండం. వాడిని ఇంట్లో నుంచి పంపించేయ్. పాపం ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మన ఇల్లే తన ఇల్లు. ఏం కాదు, వాడు మన ఇంట్లో వద్దు. అలా మాట్లాడకూడదా నాన్న? బన్నీ మీ అన్నయ్య, మీ బెస్ట్ ఫ్రెండ్. ఏంటి అలిగారా? మీకు బోల్డ్ అని చాక్లెట్స్ కొని పెడతాను, ఓకే? వాడికి కొనిస్తావుగా. మీతో పాటు బన్నీకి కూడా. మాకేమొద్దు, అన్ని వాడికి కొనివ్వు. ఏంటిది, వీళ్ళు బన్నీకి కనెక్ట్ అవ్వలేకపోతున్నారా? స్టార్టింగ్లోనే దీన్ని సాల్వ్ చేయాలి. మీ ఇద్దరు గుడ్ గర్ల్స్, అవునా కాదా? ఎస్ ఆర్ నో? yes ఓకే, డాడీ చెప్పింది వింటారు కదా. వింటాం. వెరీ గుడ్. కొత్త మమ్మీ మంచిది, బన్నీ మంచివాడు, మీరు మంచిగా ఉండాలి, ఓకే? అలా నాకు ప్రామిస్ చేయండి. వెరీ గుడ్. అయితే ఇప్పుడు డాడీ చెప్పినట్టు వింటున్నారు. ఓకే డాడీ. ఓకే నాన్న. థ్యాంక్ యూ. ఇటెక్కడికి డాడీ? నేను పిక్ చేసుకోవడానికి. వాణ్ణి కూడా మనమే తీసుకెళ్ళాలా? అలా మాట్లాడడం తప్పని చెప్పానా? హాయ్ డాడీ. హాయ్ బన్నీ, గెట్ ఇన్. డాడీ నేను మీ పక్కన కూర్చోవచ్చా? డాడీ నేను మీ పక్కన కూర్చున్నాను కదా డాడీ. చూడు నన్ను చూసుకోడు ఎలా అడుగుతున్నాడు. బన్నీ అది. ఇట్స్ ఓకే డాడీ, నేను వెనకే కూర్చుంటాను. కమ్. ఓకేనా? ఓకే మై లిటిల్ ఏంజల్స్, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది? మిస్ నన్ను మౌస్ బొమ్మ వేయమంది డాడీ. తనేమో మియావ్ బొమ్మ వేసింది నాన్న. నేను క్యాట్ మౌస్ ని తినేసిందని చెప్పాను డాడీ. డాడీ నేను కూడా కబుర్లు చెప్పొచ్చా? చెప్పకూడదు. మా డాడీని నువ్వు డాడీ అనకూడదు. అవును, మా డాడీ మీ డాడీ కాదు. అను కీర్తి, ఇందాకేం చెప్పాను? మీరు గుడ్ గర్ల్స్ కదా, అలా మాట్లాడకూడదు కదా. బన్నీ, మీ క్లాస్లో ఏమైందో చెప్పు. ఏమీ లేదు. ఓకే, మనం ఐస్ క్రీమ్ తిందామా?
బోల్డ్ ఐస్ క్రీమ్స్ కొందాం, అలాగే చాక్లెట్స్ కూడా కొందాం. అన్నీ మాకేనా నాన్న? బన్నీకి అసలు కొనొద్దు డాడీ. లేదు, మీ ముగ్గురికి ఈక్వల్గా కొంటాను. మీ ముగ్గురు ఫ్రెండ్స్, కానీ గొడవ పడకూడదు, ఫ్రెండ్లీగా ఉండాలి, అన్నీ షేర్ చేసుకోవాలి. ఓకే? ఓకే డాడీ.